భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతిని రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు దేశంలో సామాజిక మార్పు తీసుకురావడానికి అట్టడుగు స్థాయి నుండి ఎంతో కృషి చేసి జీవిత భాగస్వామి అయిన జ్యోతిరావు పూలేతో కలిసి కుల వ్యవస్థపై ఎనలేని పోరాటం చేశారని కొనియాడారు. మహిళా ఉపాధ్యాయులుగా ఎంతమంది మహిళలకి ఆదర్శంగా నిలిచి నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణించడానికి కారణమయ్యారని పేర్కొన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ జంగంకల, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్, నాయకులు మహంకాళి శ్రీనివాస్, గోపురాజం, కౌన్సిలర్లు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మా ఏజ్లో మేము కూడా అనుభవించినాం. కొద్దిగా వివక్షత అనేది మగపిల్లలకు కొద్దిగా ప్రయారిటీ ఇచ్చిండ్రు. మాకు కొంచెం తగ్గిస్తే తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా అదృష్టాన మామయ్యలు, భర్తలు మమ్మల్ని నిరాశపరచకుండా చదువుకోవాలనే సంకల్పం ఉన్నదని ముందుకు తీసుకుపోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఇంతమంది ఉన్నారు కనుక కోరుకునేది ఆడపిల్లలను ఎప్పుడు కూడా తక్కువ చూడకండి. అది మీ కోడళ్ళ రూపం కావచ్చు, మీ భార్యల రూపం కావచ్చు, ఏదైనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి అయినా కానీ కూతురుతో సమానంగా చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా చదివించండి. మేము ఈ స్థానంలో ఉన్నామంటే ఇది మా మామయ్య గారు చదివించిన చదివే కాబట్టి ఆ కాలంలోనే ఆయన ముందటి స్టెప్ వేసిండు. అమ్మాయిలు ఇంట్లో ఉండడం ఏంటి, చదివిపిస్తా అని. మాలో ఉన్న శక్తిని మీరు గ్రహించండి. ఆడపిల్లలే శక్తి, కానీ చాలా వాటికి ఆడపిల్లలను మీరు తక్కువ చేసి మగపిల్లలను ఎక్కువ చేస్తుండ్రు. ఆడపిల్లలు తలుచుకుంటే ఇప్పుడు ఫ్లైట్లు కూడా నడుపుతున్నారు, మీకు ఆ విషయం కూడా తెలుసు. అన్ని బాధ్యతలు, ఇంటి బాధ్యత, బడి బాధ్యత, బయటి బాధ్యత సమర్థవంతంగా మేము ఎదుర్కొంటున్నాం. స్వర్గీయ శ్రీమతి శ్రీ సావిత్రిబాయి పూలే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు మొట్టమొదటి భారతదేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా, అదేవిధంగా మహిళలు సంఘంలో పేరు ప్రతిష్టలు పెంపొందే విధంగా సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బతకాలి, విద్య అభ్యసించి దేశ ప్రయోజనాల కోసం ఏ విధంగా పాటుపడాలి అనే ఆలోచనతోని వారు ఆ రోజు ఉద్యమం చేసి మొట్టమొదటిసారి మహిళలందరినీ ఉత్తేజపరిచి ఉపాధ్యాయ వృత్తి స్టార్ట్ చేసి ఈరోజు మన భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసిన సావిత్రిబాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. దీని సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి, వారికి మా పార్టీ నాయకుల తరఫున, అదేవిధంగా విద్యార్థుల తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఉపాధ్యాయులు ఇదే విధంగా భారతదేశ భవిష్యత్తుకి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరి మీద ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురువార్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినాన్ని, జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని రంగాల లోపల అభివృద్ధి చెందుతున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు అని చెప్పుకోవాలి. ఆనాడు అంటరానితనం, అస్పృశ్యత, వెట్టివాడల లోపల ఉండేటువంటి ఒక వారిని అందరినీ కూడా తీసుకొచ్చి మరి విద్యతోనే వివేకం వస్తుంది, వివేకంతోనే మనం డబ్బు సంపాదించగలుగుతాం, డబ్బు ఉంటేనే సమాజం లోపల విలువ ఉంటుందని చెప్పేసి ఊరికి బయటలు ఉన్నటువంటి వారి కావచ్చు,
వెనుకబడిన తరగతుల వారిని కావచ్చు తీసుకువచ్చి ఆనాడు 1848 లోపట్నే ఒక పాఠశాలను స్థాపించి అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులందరినీ కూడా మహిళలు